పంక్చువేషన్ మార్క్స్‌లో నెక్స్ట్ వర్డ్ లెవెల్ మార్క్స్ అని ఉంటాయి. ఇవి అపాస్ట్రఫీ ఒకటి. చూడండి, రాజూస్ బైక్, రాజు యొక్క బైకు. ఇక్కడ పదానికి సంబంధించి అపాస్ట్రఫీ ఉంది. మై బ్రదర్స్ హౌస్, ఐ డోంట్ గో. ఇక్కడ డు నాట్‌ని షార్టెన్ చేసేటప్పుడు నాట్ ఎన్ఓటీ కాకుండా ఎన్ అపాస్ట్రఫీ టీ వస్తుంది. షీ డజంట్ కమ్. ఇట్లా అపాస్ట్రఫీని ఒక పదం స్థాయిలో ఉపయోగిస్తాము. అదేవిధంగా హైఫన్ మధ్యలో చిన్న గీత పెడతాం అనమాట. వెల్ నోన్, పార్ట్ టైం, షుగర్ ఫ్రీ. ఇట్లా రెండు పదాల మధ్యలో హైఫన్ ఉపయోగించడం కూడా పంక్చుయేషన్ మార్క్ అవుతుంది. నెక్స్ట్ పాస్ అండ్ బ్రేక్ అంటే విషయం చెప్తూ ఉంటాము, కొద్దిగా ఆగి మళ్ళీ కొనసాగిస్తాము. దీన్ని పాస్ అండ్ బ్రేక్ పంక్చుయేషన్ మార్క్స్ అంటారు. వీటిల్లో కామా మొదటిది. ఒక సెంటెన్స్ చెప్పేటప్పుడు కొన్ని వర్డ్స్ని కంటిన్యూగా చెప్తూ వెళ్తాము, మధ్యలో చిన్న విరామం ఇచ్చి అప్పుడు కామాను ఉపయోగిస్తాం. చూడండి, షీ బాట్, ఆమె కొనింది పెన్సిల్స్, ఎరేజర్స్ అండ్ నోట్ బుక్స్ అంటాం. పెన్సిల్స్కి ఎరేజర్స్కి మధ్యలో కామా ఉంటుంది. ఇంకేదైనా వర్డ్స్ ఉన్నా కూడా కామా పెడుతూ వెళ్తాము. ఇంకా లాస్ట్ వర్డ్ ముందు మాత్రం అండ్ ఉపయోగిస్తాము. ఇది గమనించాలి. యూ విల్ పాస్ ఇఫ్ యూ స్టడీ హార్డ్. నువ్వు పాస్ అవుతావు ఇప్పుడు నువ్వు కష్టపడి చదివితే. ఇట్లా కండిషన్ చెప్పేటప్పుడు కూడా మధ్యలో కామా ఉంటుంది. ఆ కామా తర్వాత వచ్చేది సబార్డినేట్ క్లాస్ అవుతుంది. అదేవిధంగా సెమీ కోలన్, ఒకదానికొకటి రిలేటెడ్గా ఉన్న రెండు సెంటెన్సెస్ని చెప్పేటప్పుడు మామూలుగా కంజంక్షన్ ఉపయోగిస్తాము. అట్లా కంజంక్షన్ ఉపయోగించకుండానే రెండు వేరు వేరు సెంటెన్సెస్ని కలిపి చెప్పేటప్పుడు సెమీ కోలన్ ఉపయోగిస్తాము. చూడండి, హీ వాజ్ టైర్డ్, హీ కంటిన్యూడ్ వర్కింగ్. మామూలుగా కంజంక్షన్ ఉంటుంది, హీ వాజ్ టైర్డ్ బట్ హీ కంటిన్యూడ్ వర్కింగ్ అంటాం. అట్లా బట్ కంజంక్షన్ లేకుండా ఆ రెండు విషయాలు చెప్పేటప్పుడు సెమీ కోలన్ ఉపయోగిస్తాము. అలాగే నెక్స్ట్ కోలన్. కోలన్ ఇంట్రడ్యూసెస్ ఏ లిస్ట్, ఏ సమ్మరీ ఆర్ యాన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్టర్ ఏ కంప్లీట్ థాట్. ఒక పూర్తి విషయం తర్వాత ఒక లిస్ట్ ఇవ్వడానికి, ఒక సారాంశం చెప్పడానికి ఈ కోలన్ ఉపయోగిస్తూ ఉంటాం. చూడండి, హీ హ్యాడ్ వన్ మెయిన్ గోల్, అతనికి ఒక ప్రధానమైన ఆశయం ఉంది. కోలన్ ఏంటది? హీ వాంటెడ్ టు విన్ ద గోల్డ్ మెడల్. షీ ఓన్లీ లవ్డ్ వన్ స్పోర్ట్, ఆమెకే ఒక ఆటను ఇష్టపడుతుంది. కోలన్ ఫుట్బాల్. ఇట్లాంటి సందర్భాలలో కోలన్ని ఉపయోగిస్తాం.